రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షులు ఎండి సాజిద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి విడుదల కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించిందన్నారు. బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం 5% నిధులు కేటాయించాలన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సభ్యులతో కలిసి మీడియా సమావేశంలో సాజిద్ మాట్లాడారు. సంక్షేమ పథకాల్లో 5% వికలాంగులకు కేటాయించాలని జీవో ఉన్నా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 13న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిర్వహించే ధర్నాలో జిల్లాలోని వికలాంగులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్పీఆర్డీ దుబ్బాక డివిజన్ కార్యదర్శి రాజేశ్వర్, షాదుల్, లక్ష్మీ నర్సయ్య, లక్ష్మణ్, రమేష్ పాల్గొన్నారు. మండల్ టౌన్లో దుబ్బాక కాన్స్టిట్యూన్సీ నుంచి వికలాంగుల సమస్యల నుంచి గత ప్రభుత్వము 6,000 పింఛన్ ఇస్తాన్ని మేనిఫెస్టోలో పెట్టి వికలాంగులకు పరికరాలు, లోన్లు అన్ని మంజూరు చేయాలని 13 తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి వివిధ గ్రామాల నుండి వికలాంగులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని మా హక్కుల కోసం పోరాటం చేస్తామని తెలుపుతున్నాం. 6,000 పింఛన్ ఇవ్వాలని గవర్నమెంట్ మాకు బడ్జెట్లో 6,000 పింఛన్ ఇస్తా అని చెప్పి పింఛన్ ఇవ్వలేదు. ఉచిత బస్ పాస్ ఇస్తా అని చెప్పి అది కూడా ఇవ్వలేదు. మొన్న బడ్జెట్లో కూడా 6,000 పింఛన్ ఇస్తా అని చెప్పి అది బడ్జెట్లో కూడా మాకు కనీసం వికలాంగుల బడ్జెట్ కూడా పెట్టలేదు. పక్క రాష్ట్రంలో మనకు ఉచిత బస్ పాస్తో పాటు 6,000 పింఛన్ ఇస్తుంది, మాకు ఇప్పటివరకు లేదు. అనుకుని దీని పరిష్కారం కోసం మా 13 తరఫు నాడు ఎల్లుండి జరిగే సోమవారం కలెక్టర్ ధర విజయంగా చేయాలని కోరుతున్నాం. అదేనండి, వివిధ గ్రామాల నుంచి, మండలాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను.